నవరాత్రి 4వ రోజు దేవి కూష్మాండ. సూర్యుని వలె ప్రకాశవంతంగా ఉండే ఈ దేవత తన దివ్య చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం. ఆమె 8 చేతులతో కమండలం, విల్లు, బాణం, తామర పుష్పం, చక్రం వంటి దివ్య వస్తువులను ధరించి సింహాన్ని స్వారీ చేస్తుంది. కూష్మాండాదేవిని ఆరాధించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు, కీర్తి సంపదలు, బలం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. కూష్మాండాదేవికి ప్రసాదంగా గారెలు మనం తయారు చేద్దాం. గారెలు తయారు చేయడానికి ముందుగా మినపగుళ్ళు శుభ్రంగా కడిగి ఒక 4 గంటలు నానబెట్టుకొని నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మరీ గట్టిగా కాదు, మెత్తగా. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. పిండిని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసి హీట్ అయ్యాక పక్కన కొంచెం మంచినీళ్ళు గిన్నెలో పెట్టుకొని చేతిని తడుపుకొని పిండి మీకు కావలసిన సైజులో తీసుకుని చేతిలో ఉండలా చేసి కొంచెం ఒత్తి మధ్యలో హోల్ పెట్టి నూనెలో వేయాలి. ఒకవైపు వేగాక రెండో వైపు తిరగేయాలి. గోల్డ్ కలర్ వచ్చాక పేపర్ టిష్యూలు పరిచిన ప్లేట్లోకి గారెలు తీసుకోవాలి. అంతే, గారెలు గోల్డ్ కలర్లో చక్కగా రెడీ అయిపోయాయి. గారెలు ఒక ప్లేట్లో పెట్టి సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దదీనా హస్తపద్మాభ్యాం కూష్మాండౌ శుభదాస్తుమే అని శ్లోకం చదువుకొని కూష్మాండాదేవికి ప్రసాదం సమర్పించుకుందాం.